హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ విత్ ఎస్. ఈరోజు ఒక స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ చూద్దాం. అదేనండి చికెన్ లెగ్ ఫ్రై. ఈ చికెన్ లెగ్ ఫ్రై చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఇంట్లో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. చికెన్ని బాగా కడిగి ఇలా నైఫ్తో గంటలు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా చికెన్ లోపల వరకు వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది. ఈ 2 లెగ్ పీసెస్ని నేను 2 డిఫరెంట్ వేస్లో ఫ్రై చేసి చూపెడుతున్నాను. మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ లెగ్ పీస్కి 1 టీ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 3/4 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ అండ్ 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేను ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి వేసుకోవట్లేదు. అందరి దగ్గర అవి అవైలబుల్గా ఉండవు కదా, స్పెషల్లీ బ్యాచిలర్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ చికెన్కి బాగా పట్టించాలి. చికెన్ లెగ్ పీసెస్కి కాస్త ఎక్కువగానే కారం ఉప్పు పడతాయి. మీ టేస్ట్ బట్టి వేసుకోండి. ఇలా ఒక 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు కానీ టైం ఉంటే మార్నింగే మ్యారినేట్ చేసి ఆఫ్టర్నూన్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలో వాటర్ వేసి అవి కొంచెం వేడెక్కాక చికెన్ లెగ్ పీస్ని వేసి కాస్త సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఒకవైపు ఉడికించుకోవాలి. ఒక్క 3 నిమిషాల తర్వాత మూత తీసి టర్న్ చేసుకోవాలి చికెన్ని. అటు కూడా ఒక 3 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చికెన్ ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు ఫ్రై చేసుకుంటారో అప్పుడు ఎక్కువ టైం తీసుకోదు, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఒక 5 to 7 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ లెగ్ పీస్ని ప్లేట్లో తీసుకొని అది చల్లారాక ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీస్కి కాస్త సాల్ట్ కొంచెం వేసుకోండి, బికాజ్ బాయిల్ టైంలో మనం సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం. కొంచెం కారం, పసుపు, చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ బియ్యం పిండి, కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్, కాస్త లెమన్ జ్యూస్ అండ్ 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి అంతా బాగా కలిపి ఈ చికెన్ లెగ్ పీస్కి బాగా పట్టించుకోవాలి. ఇది కూడా మ్యారినేట్ చేసుకోవాలి. మినిమం 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అల్లం తెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు నాన్ వెజ్కి అప్పటికే దంచి వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ వేసి ఆయిల్ అనేది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి. సిమ్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ తర్వాత మూత తీసి మెల్లగా టర్న్ చేసి మరోవైపు కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి. ఫస్ట్ నేను చూపించాను కదా చికెన్ లెగ్ పీస్, దానికి నేను ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, బట్ వీడియోలో కట్ అయింది, సారీ ఫర్ దాట్. మీరు మాత్రం పక్కాగా వేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేస్తూ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి. అన్ని వైపులా బాగా ఫ్రై అయినట్టుగా చూసుకోవాలి మీరు. ఇలా అయితే చాలా టేస్టీగా ఫ్రై అవుతాయి ఇవి. అన్ని వైపులా ఫ్రై అయ్యాక ఇలా పైకి కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంత బాగా మనం చికెన్ని ఫ్రై చేసుకున్నామో. ఇది ఈజీగా ఒక 15 to 20 మినిట్స్ పట్టేస్తుందండి ఫ్రై అవ్వడానికి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ని కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఈసారి చికెన్తో పాటు ఇలా చికెన్ లెగ్ పీసెస్ తెచ్చుకొని సింపుల్గా ఇలా ఫ్రై చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. ట్రస్ట్ మీ, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.